Hello, first of all, happy to have you on the show. How are you? ఐఎమ్ ఫైన్ అండి. యా సో ర్యాంక్ వచ్చింది అంటే మంచి ర్యాంక్ అని చెప్పొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ర్యాంక్ కన్నా మోర్ అపీలింగ్ ఇస్ యువర్ ఆప్షనల్. ఆప్షనల్ ఎవరికైనా మ్యాథ్స్ ఉంటుందా అంటే మ్యాథ్ కూడా ఆప్షనల్గా తీసుకొని క్రాక్ చేయవచ్చా అనేది చాలా డిఫరెంట్ అనిపించింది. అంటే యూజువలీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, ఆంథ్రోని ఇవన్నీ వింటూ ఉంటాం ఎక్కువగా. బట్ వై మ్యాథ్స్? మ్యాథ్స్ కొంచెం ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఆల్సో ఇనీషియల్ డేస్లో ఏదైతే 2019, 2021 ఆ పీరియడ్లో మ్యాథ్స్కి మంచి స్కోర్స్ వచ్చేవి. ఈ మధ్య బాగా తగ్గాయి కానీ బట్ ముందు బాగానే స్కోర్ వచ్చేది. అండ్ గివెన్ మొత్తం సిలబస్, ఒక సైడ్ ఆఫ్ సిలబస్ అంతా జిఎస్ది బాగా గుర్తుపెట్టుకోవడం, ఎక్కువసేపు చదవడం ఇదంతా ఉండేది. సో మ్యాథ్స్ కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇస్తుంది వన్ డేలో మనం ప్లాన్ చేసుకోవడానికి గట్ ఆ పరంగా మ్యాథ్స్ తీసుకున్నా. అండ్ మ్యాథ్స్ నాట్ సో అన్కామన్. ఈసారి ర్యాంక్ 123 వచ్చింది ఒక అబ్బాయికి. లాస్ట్ ఇయర్ కూడా చాలా మందికి ర్యాంక్స్ వచ్చాయి, తెలుగు వాళ్ళు మ్యాథ్స్ తీసుకుంటారు ఆప్షనల్, బట్ కనిపించరు ఎక్కువ. అదే ఎక్కువ వినము. అండ్ అది చూస్ చేసుకోవడం కూడా నాకు అనిపించింది మీరు ఫస్ట్ చెప్పంగానే, అట్లీస్ట్ మ్యాథ్స్ చూస్ చేసుకోవడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ టఫ్ టాస్క్ కదా అని చెప్పి. బట్ యా, సో మంచి స్కోర్ వచ్చింది కదా ఓవరాల్గా. అన్నిటిలో యావరేజ్ అని చెప్పొచ్చు. లైక్ అన్ని యావరేజ్ మార్క్స్తో, యావరేజ్ ర్యాంక్తో అలా అలా. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇన్ని మార్క్స్, ఇంత స్కోర్ వస్తుంది అని? ఆర్ ఫనీ థింగ్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎగ్జాక్ట్ మార్క్స్ ఎగ్జాక్ట్ ఇది వచ్చిందనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఎక్స్పెక్ట్ చేసిన ఎగ్జాక్ట్గా వచ్చింది. మేబీ మీరు రాసిన తర్వాత అనలైజ్ చేసుకుని ఉంటారు కదా, దీనికి ఇంత పడొచ్చు మార్క్స్, దీనికి ఇంత పడొచ్చు అని. యాక్చువల్లీ 2023లో మెయిన్స్ రాసినప్పుడు చాలా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేశాను. ఎవ్రీ క్వశ్చన్ ఏమేమి రాశాను, ఆల్మోస్ట్ రెప్లికేట్ చేస్తాను ఎగ్జామ్లో ఏం రాశానో దాన్ని. బట్ 2025లో ఏంటంటే నేను August 31st నా మ్యాథ్స్ పేపర్ అయింది, September 1st నేను జాబ్ జాయిన్ అయిపోవాలి. ఓకే. సో అసలు టైం దొరకలేదు అనమాట అనలైజ్ చేయడానికి. జస్ట్ ఒక ఫీల్ ఉన్నది, లైక్ ఓకే దీంట్లో అప్రాక్సిమేట్గా ఎన్ని మార్క్స్ వస్తాయి, అలాంటి ఒక ఫీల్. దాన్ని బట్టి నేను ఎస్టిమేట్ చేసుకున్న ఎగ్జాక్ట్ మార్క్స్ వచ్చాయి యాక్చువల్లీ. ఓకే, సో September 1st జాయిన్ అయిన జాబ్ గురించి తర్వాత మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్, ఈ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? మేబీ మీ పేరెంట్స్కి ఇద్దరు కూడా వాళ్ళు టీచర్స్ కాబట్టి, సో ఫస్ట్ నుండి వాళ్ళ డ్రీమా లేదంటే మీరు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొని మీరు చెప్పడం జరిగిందా? అది వాళ్ళ డ్రీమ్ అని డైరెక్ట్గా కాదు, కానీ వాళ్ళు ఆ పొజిషన్స్కి చూపించే ఆ రెస్పెక్ట్ మనకు ఆటోమేటిక్గా ఇన్బిల్డ్ వచ్చేస్తుంది. మిగతా పొజిషన్స్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు అండ్ ఆ పర్టికులర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వాట్ ఎవర్ ఈ పొజిషన్స్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు, వాళ్ళు మనం ఎప్పుడు కామన్గా అందరికీ ఉండేది ఏంటంటే మన పేరెంట్స్ మనల్ని చాలా మంచి పొజిషన్లో చూడాలి అని. వాళ్ళు కూడా అది ఉన్నది, వాళ్ళు ఏ పొజిషన్ బాగా చూస్తున్నారు దీన్ని. సో సబ్కాన్షియస్గా అది ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మా ఫాదర్ చిన్నప్పటి నుంచి లైక్ మనకున్న దాంట్లో ఎంతో కొంత మనం అందరికీ హెల్ప్ చేయాలి, లేకపోతే మన వల్ల నలుగురికి బెనిఫిట్ అవ్వాలి అనే ఒక మెంటాలిటీ ఉంటుంది ఆయనకి, ఊర్లో కానీ లేకపోతే అంది. మా మదర్ కూడా లైక్ వెరీ డెడికేటెడ్ ఉండేది స్టూడెంట్స్ పట్ల గట్ట. అండ్ ఐ మీన్ తను ఒక ప్రైమరీ స్కూల్ టీచర్గా వర్క్ చేసేది. 24 hours మా పిల్లలు అనుకొని ఆ ఫీల్ ఉండేది. సో ఎప్పుడైతే అంత డెడికేషన్ అండ్ అంత గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే నేచర్ ఇంట్లో ఉంటుందో కొంచెం అటుపక్క ఇంక్లినేషన్ అయితే ఉంది చిన్నప్పటి నుంచి. బట్ సెల్ఫ్ డౌట్ కూడా ఉంది. మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ క్లియర్ చేయలేదు. మొత్తం విజయనగరంలో హార్డ్లీ ఒక 10 members వచ్చి ఉంటుంది లైక్ లాస్ట్ డెకేడ్ ఆర్ సోలో. సో అంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఏం చేయాలి, ఎలా చేయాలో కూడా తెలియదు. అది గ్రాడ్యువల్గా ఆ సెల్ఫ్ డౌట్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. బట్ ఆ టైంకి 9th, 10th ఆ టైంకి వచ్చేసరికి నాకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కొంచెం బాగా ఇంట్యూటివ్గా ఉండేవాడిని. సో ఐఐటి చాలా ఈజీ పాత్ అనిపించింది నాకు. సో ముందట వెళ్దాము, తర్వాత చూద్దాము వెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అని అటుపక్క వెళ్ళి ఐఐటికి వెళ్ళిన తర్వాత ఎక్స్పోజర్ పెరిగింది. ఓకే ఇంతమంది ఇంత ఈజీగా క్రాక్ చేస్తున్నారా, ఓకే ఇంత ఇలా చదవాలా, ఏం చదవాలా, ఇవి ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఇవి ఇలా చేయాలి ఎక్సెట్రా. ఆ మ్యాథ్స్ ఆప్షన్ కూడా అక్కడి నుంచే మా ఫ్రెండ్ ఇన్సిస్ట్ చేశాడు యాక్చువల్లీ. ఓకే ఓకే నైస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూస్ చేసుకోవడం కన్నా ముందు టాప్ ఎగ్జామ్స్ అంటే ఐఐటి, జేఈ, దాని తర్వాత ఇప్పుడు యూపీఎస్సీ, ఇవన్నీ కూడా టాప్లో ఉంటాయి. టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ఎంటైర్ ఇండియా. అలాంటి 2 examsని మీరు క్లియర్ చేశారు. అంటే ఇంత కష్టపడి ఐఐటి, జేఈ మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత, ఐఐటి చదివిన తర్వాత మళ్ళీ ఎందుకని డిఫరెంట్ పాత్ చూస్ చేసుకుంటారు? ఇప్పుడు చూసినా కూడా చాలామంది టాప్ ర్యాంకర్స్లో చూసుకుంటే ఒక 40 to 50% ఇంజనీర్స్ ఉంటారు. అండ్ దాంట్లో సబ్సెట్ మనకు ఐఐటియన్స్ కూడా ఉన్నారు. ఎందుకని అలా? అంటే ఎవ్రీ ఇయర్ ఇంతమంది ర్యాంకర్స్లో ఒక 80 to 110, 140 అలా చూసుకుంటే ఐఐటియన్స్ ఉన్నారు. అంటే వై ఈజ్ దిస్ ట్రెండ్? అది ఎక్స్పోజర్ అని చెప్పొచ్చు. ఇంకోటి లైక్
ఒకటి ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఐఐటియన్స్ అండి, ఇదైతే నేను చెప్పగలను యూపీఎస్సీ అనేది. ఎందుకంటే కూర్చొని రాసే పర్సనాలిటీస్ కావు మావి. మేము ముందు నుంచి లైక్ ఇంజనీరింగ్ అయినా తీసుకుంటే కూర్చొని రాసి ఒక 3 hours పేపర్ రాయడం అసలు మాకు అలవాటే ఉండదు. బట్ అనలిటికల్ గానీ లాజికల్ థింకింగ్ గానీ వస్తుంది, దట్ ఈస్ ఫైన్. కానీ గుర్తుంచుకోవడం రాయడం రెండు మాకు కొంచెం ఇబ్బంది విషయాలే. అందరూ నేను కామన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశా, ఆల్మోస్ట్ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ పేపర్ కంప్లీట్ చేయడానికి ఇబ్బంది పడతారు, రాయడానికి ఇబ్బంది పడతారు, మంచి వొకాబులరీ వాడడానికి ఇబ్బంది పడతారు, అండ్ గుర్తుంచుకోవడానికి అయితే అసలు చాలా ఇబ్బంది పడతారు. సో అది ఒక డిసడ్వాంటేజ్ ఉన్నా సరే ఒక కామన్ ఇది అంటే ఒక టైప్ ఆఫ్ క్రీమీ లేయర్ అలా ఫార్మ్ అయిన తర్వాత వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ బట్టి ఓకే వీ కెన్ డూ దిస్ అనే మెంటాలిటీ ఎప్పుడైతే వస్తుందో దాన్ని చూసి భయపడరు. అది నేను అనుకోవడం. నేను చాలా వరకు నేను మాట్లాడిన దాంట్లో ఇది కామన్ ఏంటంటే ఓకే వాళ్ళు చేశారు కదా మనం కూడా చేయగలం అనే ఒక ఇది వస్తుంది. దాని తర్వాత ఆ స్టెప్స్ అటుపక్క ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. బట్ ఆల్రెడీ లైఫ్లో జాబ్లో సెటిల్ అవ్వడానికి హాఫ్ వే త్రూ ఉన్నారు. ఐఐటీ కంప్లీట్ చేసిన తర్వాత మంచి జాబ్లో ల్యాండ్ అయిపోతారు, హ్యాపీ లైఫ్. దాని తర్వాత బట్ మళ్ళీ షిఫ్ట్ చేసి కంప్లీట్గా, ఎందుకంటే ఐఐటీలో ఆ సిలబస్ వేరు ఎంటైర్గా. ఇటు చూస్తే మొత్తం కంప్లీట్ ఆర్ట్స్ ఉంటాయి మనకు, సో కంప్లీట్ 360 degree షిఫ్ట్ ఉంటుంది. అంటే అదెలా, ఎందుకని అలా చేస్తారు అని? అది అంటే అది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉండొచ్చు, లైక్ రీజన్స్ ఉండొచ్చు. నా వరకు ఏంటంటే నాకు క్యూరియాసిటీ నార్మల్గా ఎక్కువ. లైక్ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అంటే నాకు చాలా క్యూరియస్గా ఉంటాను. ఓకే ఢిల్లీలో పొల్యూషన్ ఎందుకు అవుతుంది, ఓకే జియోగ్రఫికల్ ఇంపాక్ట్స్ ఇవ్వ, ఆంథ్రోపాలజికల్ ఇదా, లేకపోతే దానికి సొల్యూషన్స్ ఏంటి, లేకపోతే ఫ్లైఓవర్స్ వాట్ ఎవర్. క్యూరియాసిటీ ఉండేది అనమాట. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో నాకు సిలబస్ డిఫరెంట్ ఉన్నా సరే ఇట్ వాజ్ నెవర్ ఎగ్జాస్టింగ్. ఇట్ వాజ్ ఓకే కొత్త విషయాలు తెలుస్తున్నాయి కదా అనే కొంచెం ఇది. బట్ కొత్త విషయాలు తెలియడం అండ్ ఎగ్జామ్ లో రిప్లికేట్ చేయడం ఆర్ 2 different things. సో అక్కడ ఇబ్బంది అయితే నేను పడ్డాను. అది తెలుసుకునే దాంట్లో ఉన్న జాయ్ దాన్ని గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ లో రాయాలంటే ఇట్స్ డిఫరెంట్. ఓకే. సో బట్ మీరన్న క్యూరియాసిటీ చదవడం వల్ల అది కొంచెమన్నా ఫుల్ఫిల్ అయింది అనుకోవచ్చా? అంటే అవన్నీ తెలుసుకున్నారు కదా. అది మీరు భరత్ అని నేను ఇలాంటి మూవీ చూస్తే మీరు లైక్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ లెర్నింగ్ అనేది. ఇంకా తెలియను చాలా ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మాత్రం జస్ట్ ర్యాంక్ వచ్చింది అంతే. ఈవెన్ 640 వాడికి ఫస్ట్ ర్యాంకర్కి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు నాలెడ్జ్లో. లేకపోతే ఇంకా నాకు వీక్ ఏరియాస్ ఉంటాయి, జియోగ్రఫీ ఎకనామిక్స్ నాకు కొంచెం వీక్ ఏరియాస్ అనమాట. సో అలాగా చాలా ఇంకా కొత్తగా అండ్ రోజు కొత్తగా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా ట్యాక్స్ లాస్ ఏవో చేంజ్ చేశారు, లేకపోతే రేపు యూపీఐ లాస్ ఏవో చేంజ్ చేస్తారు. ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ రోజుకొక ఇరాన్ ఇజ్రాయెల్ అని సంథింగ్ ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. సో నెవర్ ఎండింగ్ ప్రాసెస్, యూ జస్ట్ నీడ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్ అనమాట. ఓకే. సో యూపీఎస్సీలో చాలా ట్రెండ్స్ ఉంటాయి. మీరు అన్నట్టుగా ఇందాక మ్యాథ్స్ చూస్ చేసుకున్నాను, అప్పుడు నేను చూస్ చేసుకున్న టైంలో మార్క్స్ బాగా వచ్చేవి, ఇప్పుడు కొంచెం తగ్గాయి అని చెప్పేసి. అంటే అలా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ తగ్గట్టుగా ఆన్సర్స్ రాసిన దాన్ని బట్టే కదా ఎవాల్యుయేట్ చేస్తారు. అంటే వై ఇస్ దట్? ఆ ట్రెండ్స్ ఏముంటాయి అసలు? ట్రెండ్స్ అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2021 ముందు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉండే. 2022 నుంచి కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ రావడం మొదలుపెట్టాయి. 2024 పేపర్ ఈజ్ ప్రెటీ మచ్ టఫ్ నేను చూసిన వీటిల్లో, ఎందుకంటే కంప్లీట్ ర్యాండమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ వచ్చాయి. 2025 ఇస్ ఓకే డూయబుల్ పేపర్ అనమాట. బట్ కొంచెం వేరియేషన్ ఉండడం వల్ల అండ్ ఆల్సో ఎప్పుడైతే ఎక్కువ మంది ఆప్షనల్ మ్యాథ్స్ తీసుకొని ఎక్కువ ఇచ్చేస్తే నార్మలైజేషన్లో కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. బేసికలీ ఒక 100 మార్క్స్ మ్యాథ్స్లో వస్తే మీకు ఫైనల్ రిజల్ట్లో 70 మార్క్సే చూపిస్తారు, ఎందుకంటే 0.7 నార్మలైజేషన్. సో 500 మార్క్స్ నేను పేపర్ అటెంప్ట్ చేసినప్పుడు నాకు 400 వస్తే నాకు 300 వస్తాయి. సో ఇంకో 100 మార్క్స్ పోతాయి అనమాట మాకు. అది ఒకవేళ లెట్స్ సే 500కి మ్యాథ్స్ పేపర్ వాడు 400 వచ్చేస్తే టాప్ ర్యాంకర్స్ అందరూ మ్యాథ్స్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మిగతా ఆప్షనల్స్కి ఈక్వలైజ్ చేయాలి కదా. ఇప్పుడు మిగతా ఆప్షనల్స్లో సమ్ 300 ఆంథ్రోపాలజీలో, జియోగ్రఫీలో, లేక మిగతా వీటిల్లో 300 వచ్చిన వాడు చాలా కష్టపడి చాలా ఇది చేసి 300 వరకు వస్తారు. మ్యాథ్స్లో నార్మల్గా రాసిన నీకు 400 అంటే బాగా చదివితే 400. సో 100 మార్క్ డిఫరెన్స్లో చాలా ర్యాంక్స్ మారిపోతాయి. అలాంటిది నార్మలైజేషన్ లేకపోతే మ్యాథ్స్ ఆర్ ఫర్ దట్ ఎనీ సైన్స్ ఆప్షనల్ పీపుల్, ఫిజిక్స్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది. ఎప్పుడైతే నార్మలైజేషన్ లేకపోతే డ్రాస్టిక్ వేరియేషన్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈవెన్ 1 మార్క్ అనేది ఇప్పుడు నేను ఓబీసీ కట్ ఆఫ్కి 11 మార్క్స్ పైనే ఉన్నాను. ఒక బిట్ నేను ఎక్స్ట్రా మ్యాథ్స్లో తప్పు చేస్తుంటే ఐ వుడ్ బి అవుట్ ఆఫ్ ద లిస్ట్.
ఈవెన్ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ సరిగ్గా ఇవ్వక, లేకపోతే ఆ రోజు 170 ఆర్ సంథింగ్ పడిందంటే అవుట్ ఆఫ్ ద లిస్ట్. కాంపిటీషన్ అంత కట్ అవుతూ ఉంటుంది. సో నార్మలైజేషన్ కొంచెం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇంతగా క్యాల్కులేషన్ ఉంటుందా అసలు? రైట్. అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ జాబ్, సో ఏంటి జాబ్ అంటే ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు కదా, అంటే ఆ జాబ్ ఏంటి, అది ఏం ఎగ్జామ్ రాశారు? అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందండి. అదొక డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. దాని తర్వాత ఇమిగ్రేషన్ అనేది డెప్యుటేషన్ కింద వస్తుంది. సో ఇమిగ్రేషన్లో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కింద వర్క్ చేస్తాం మేము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండ్ డీసెంట్ పే, డీసెంట్ ఇది ఉంటుంది. కాకపోతే డే అండ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. బేసికలీ ఇట్ ఈస్ లైక్ సెక్యూరిటీ. ఎవరైతే మన బార్డర్ లోపలికి వస్తున్నారో, ఎవరైతే బార్డర్ బయటకు వెళ్తున్నారో, కామన్ ఇది ఇప్పుడు మీరు చూసుకుంటే అంటే హిస్టరీ దీనికి 26/11 అటాక్స్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆ ల్యాబ్స్ వచ్చిందో దాని తర్వాత BOI ఒక ఆర్గనైజేషన్ MHA అండర్లోకి వచ్చి ప్రాపర్ సిస్టమ్ అంతా వచ్చిందనమాట. దాంట్లో ఇమిగ్రేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇమిగ్రేషన్ ఒక పార్ట్. ఎప్పుడైతే స్టాండర్డైజ్ డేటాబేస్ ఇవన్నీ లైక్ అంతా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో జరగడం కోసం ఎక్సెట్రా తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవన్నీ దాంట్లోకి గ్రాడ్యువల్గా ఇన్కల్కేషన్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్స్ ఉంటాయి. ఆ చెక్ పోస్ట్ని మ్యాన్ చేసే బార్డర్ సెక్యూరిటీ పర్సనల్. రైట్. సో ఇది చేస్తూనే, ప్రిపరేషన్ చేస్తూనే మీరు ఈ జాబ్ కూడా చేశారు. ఇది ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు దీంట్లో? 1 year అండి. 1 year వర్క్ చేశారు. అంటే సెకండ్ అటెంప్ట్ తర్వాత, థర్డ్ అటెంప్ట్ తర్వాత? సెకండ్ అటెంప్ట్ తర్వాత ఫిజిక్స్ టీచర్గా వర్క్ చేశాను. ఓకే. ఆఫ్టర్ మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు 2023లో. అప్పుడు కొంచెం ఫిజిక్స్ టీచర్ అంటే యాక్చువల్లీ చాలా చేశాను. ఫిజిక్స్ టీచర్గా చేశాను. ఒక ఇన్స్టిట్యూట్లో కంటెంట్ రైటర్గా చేశాను. కొంచెం అంటే క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం. ఒక దాంట్లో పేపర్ ఎవాల్యుయేటర్గా చేశాను. దాని తర్వాత అంటే అది ఇది కాదు, లైక్ స్టాండర్డ్గా తీసుకుందాం అంటే ఇంట్లో విషయాలు గట్టా కూడా చూసుకొని ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ అండ్ సెక్యూర్ ఉండాలి అని చెప్పి ఒక ఇది జాయిన్ అవ్వడం. May 30th జాయిన్ అయ్యాను. ఇప్పుడు కరెంట్లీ కంటిన్యూ అయ్యాను. రైట్. అండ్ ఆల్సో మీ పేరెంట్స్ గురించి మాట్లాడినప్పుడు, సో ఇద్దరు కూడా టీచర్స్గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ సారీ అబౌట్ యువర్ మదర్, బట్ లిటరలీ ప్రిలిమ్స్ తర్వాతన, ప్రిలిమ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు 12 days పాస్ట్ అవే కదా? 12 days ముందు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. ఇంటర్వ్యూకి 1 month ముందు చనిపోయారు. ఓకే. అంటే సో ఆబ్వియస్లీ మదర్ సపోర్ట్ కానీ, మదర్ ఇన్స్పిరేషన్ కానీ చాలా ఉండుంటుంది కదా. సో ఎలా అనిపించింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు? ఇంతకుముందు అంటే ఇప్పుడు కాన్స్టెంట్ సపోర్టర్ అండి. ఎలా చదువుతున్నారు ఏంటి అవన్నీ తిన్నావా టైంకి, ఉన్నావా బాగున్నావా, ఎలా ఉన్నావు, అంత బాగా చదువుతున్నావా. నేను సెకండ్ అటెంప్ట్ తర్వాత ఇంకా UPSC వద్దు, ఎందుకంటే సెకండ్ అటెంప్ట్ ఐ గివెన్ ఇట్ ఇన్ మై ఆల్. 2023లో లైక్ అన్నీ చదివేశాను, మెయిన్స్ అంతా రాసేసాను, చేయాల్సింది అదే చేశాను. మ్యాథ్స్ కొంచెం బాగా పర్ఫామ్ చేయలేదని తెలుసు, బట్ స్టిల్ అసలు ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అవ్వలేదు అప్పుడు. దెన్ ఐ వాజ్ కంప్లీట్లీ డౌన్. ఇంకా అవ్వదు UPSC, ఎందుకు వదిలేద్దామంటే మా మదర్ పుష్ చేశారు. లైక్ అవుతుంది, ఎందుకు అవ్వదు, యూ కెన్ డూ అన్నట్టు. సో అలాంటి ఒక స్టేజ్ నుంచి షీ కెప్ట్ ఆన్ పుషింగ్ మీ అనమాట. 2024లో కూడా ప్రిలిమ్స్ అవ్వలేదు నాది. ప్రిలిమ్స్ అవ్వకపోయేటప్పుడు ఇంకా నేను చేయను, వదిలేస్తాను అంటే, ఎందుకు వదిలేస్తావు, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు అనేదన్నమాట. ఇప్పుడు అది ఈవెన్ 2025 అప్పుడు ఐ వాజ్ ప్రెటీ ష్యూర్ అంతా వెల్ సార్టెడ్ అవుట్, అంతా ప్లాన్ చేసుకుని లైక్ ప్రాపర్గా ప్రిలిమ్స్కి ఇది చేస్తా, మెయిన్స్కి ఇచ్చేస్తా, ఇంత ఆన్సర్ రైటింగ్ చేస్తా, ఇంత మ్యాథ్స్లో ఇది నా నోట్స్ ఎక్సెట్రా అంతా ప్రిపేర్ అయి ఉన్నా. బట్ సాడ్లీ ప్రిలిమ్స్కి ఒక 12 days ముందు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది మదర్కి. అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అంటే అప్పటికి ఒక 3 months ముందు నుంచి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఐడెంటిఫై చేయలేదు అనమాట. ప్రాబ్లం ఏంటి అనేది డయాగ్నోజ్ అవ్వలేదు. May 12th తెలిసింది. అప్పటి నుంచి హాస్పిటల్లో May 25th ఎగ్జామ్ ప్రిలిమ్స్. అక్కడ అది రాశాను. Jan 10th ఎప్పుడు జాయినింగ్ వచ్చేసింది IBది. వెంటనే దానికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే మదర్ ఏంటంటే, లేదురా నువ్వు సెటిల్ అవ్వాలని నేను చూస్తున్నా, నువ్వు హైదరాబాద్లో జాబ్ వచ్చింది, హైదరాబాద్లో మళ్ళీ రాకపోవచ్చు లొకేషన్, నువ్వు తీసేసుకో, ఎలాగా అంతా చదువున్నావు కదా, మెయిన్స్ రాసేసిన తర్వాత అవసరం ఉండదు అని మళ్ళీ పుష్ చేసింది. నేను ఫాదర్ కూడా చాలా సపోర్టివ్గా, నువ్వు చదవాల్సిందంతా నువ్వు చదువు, నువ్వు చేయాల్సిందంతా నువ్వు చెయ్యి, ఇక్కడ నువ్వు చేసేదేమి ఉండదు, డాక్టర్స్ చూసుకుంటారు, నేను చూసుకుంటా, అమ్మమ్మ తాతయ్యలు చూసుకుంటారు, పిన్నాలు చూసుకుంటారు, నువ్వు ఏం చేస్తావు ఇక్కడికి వచ్చి, నువ్వు అక్కడ కంప్లీట్ చేసావంటే మాకు మోరల్ బూస్ట్ ఉంటుంది అని పంపించారు. ప్రిలిమ్స్కి తర్వాత ఒక 21 days ట్రైనింగ్ అనమాట.
ఇంత లోపల మెయిన్స్ వచ్చేస్తుంది క్లియర్. ఫస్ట్ టైం నాకు ఏంటంటే ప్రిలిమ్స్ ఎప్పుడు బార్డర్లో ఉంటాను, ఎదర్ హాఫ్ మార్క్లో పోతుంది లేదా ఒక 10 మార్క్స్తో ఇప్పుడు పాస్ అయ్యి 2023లో మళ్ళీ 2 మార్క్స్తో పోయింది అలా అనమాట. ఈసారి క్లియర్లీ మంచి మార్క్స్ వచ్చాయి. సరిగ్గా రాయలేదు అసలు, మూడే లేదు రాద్దామని రాశాను, మంచి మార్క్స్ వచ్చాయి. వాళ్ళేమో క్లియర్గా అవుతుంది కదా ప్రిపేర్ అవ్వు మెయిన్స్కి అని పుష్ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి మెయిన్స్ రాసిన వెంటనే మళ్ళీ జాబ్ అనుకొని జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడ లీవ్ తీసుకొని ఇంటికి వచ్చి ఎలా ఉన్నావు ఏంటి, కీమోథెరపీ రన్ అవుతుంది అప్పుడు, అంతా బాగానే ఉంది. నవంబర్లో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యామని రిజల్ట్ వచ్చింది, ఫుల్ హ్యాపీ. మళ్ళీ అంతా అది లాస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. డిసెంబర్లో రీలాప్స్ అయింది క్యాన్సర్, అప్పుడు మరి జనవరిలో చనిపోయింది. ఫిబ్రవరి 9th ఎగ్జామ్, అదే ఇంటర్వ్యూ. కీమోథెరపీ తర్వాత కూడా 4 కీమోథెరపీస్ అయ్యాయి. అయిన తర్వాత అంత బాగుంది అని చెప్పి ఇంటికి పంపించాను. 2 months తర్వాత, 2 months కూడా కాదు 1 month తర్వాతే మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకో 1 month తర్వాత మళ్ళీ డయాగ్నోస్ చేశారు, మళ్ళీ రిలాప్స్ అయింది. బ్యాడ్ లక్ అంతే. ఓకే, బట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ అదే ఫేజ్లో మదర్కి ఇలా అవ్వడము అండ్ సైమల్టేనియస్లో ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అసలు మీరు? నేను అసలు అంటే ఇంతకంటే టఫ్ సిచ్యువేషన్స్ లైఫ్లో రావు అని డిసైడ్ అయ్యాను అప్పుడే. లైక్ స్టార్టింగ్లోనే అంటే గ్రాడ్యువల్గా ఒకటి దాని తర్వాత ఒకటి ఇంటెన్సిఫై అవుతూ ఉన్నాయి. ప్రిలిమ్స్ తర్వాత అంటే నా స్టేజెస్ ఒక్కొక్కటి పెరిగే కొద్దీ, అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళేది, అక్కడ సివియారిటీ కూడా పెరుగుతూ పోయిందనమాట ప్రాబ్లమ్స్. ముందు ఓకే పర్లేదు మేనేజబుల్ అనే దగ్గర నుంచి క్యాన్సర్ అయింది, క్యాన్సర్ తర్వాత కీమోథెరపీ మళ్ళీ నార్మల్ అయింది అనుకునేసరికి మళ్ళీ రిలాప్స్ అయింది. ఇంత లోపల జనవరిలో వి థాట్ షీ వుడ్ లివ్, ఒక 2 years వరకు ఏం ప్రాబ్లం లేదు, సెట్ అయిపోతుంది. జనవరిలో ఇలా అయింది మళ్ళీ. అప్పటికి ఇంకా నన్ను ఫిబ్రవరి 9th ఇంటర్వ్యూ, ఆ టైం వరకు బతికించేయండి డాక్టర్ అని అడిగేది. అసలు అంతవరకు బతకమంటావేంటి, ఇంకా ఎక్కువ రోజులు బతకాలని కోరుకోవాలి కానీ అని నేను తిట్టేవాడిని. లైక్ ఏం కాదు మమ్మీ, నార్మల్ అయిపోతుంది, ఒకసారి ఆల్రెడీ చేసుకున్నాం కదా, రెండోసారి ఎందుకు ఇది, అది బ్యాడ్ లక్ అంతే. ఇంకా పుష్ చేయడం, చదవడం అనేది అసలు నేను సీరియస్గా తీసుకోలేదండి. అసలు ఒక పాయింట్లో చదివితే మన చేతిలో ఏం లేదు, మనం రాస్తాం ఒకటి, వాడికి నచ్చుతుందో లేదు, నచ్చితే మార్కులు వేస్తాడు లేకపోతే లేదు, 1 మార్కులో పోతాయి ర్యాంకులు, ఏం చేస్తాంలే అనే మెంటాలిటీకి వచ్చేసి మెయిన్స్ రాసేసిన తర్వాత నాకు మ్యాథ్స్లో పలానా మార్క్స్ వస్తాయని క్లారిటీ ఉంది. సో ముందే చెప్పా, ఒకవేళ ఇంటర్వ్యూ కాకపోతే ఇంక జీవితంలో యూపీఎస్సీ ముట్టుకోను. ఒకవేళ ఇంటర్వ్యూకి అయ్యింది, సెలెక్ట్ అయ్యింది, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఒకవేళ రిజల్ట్ రాలేదంటే అప్పుడు చూస్తా నెక్స్ట్ రాయాలా లేదా అని. ఇంటర్వ్యూకి అవ్వకపోతే మాత్రం రాయను అన్నాను. అప్పుడు కూడా అన్నారు, నువ్వు అలాగ అనుకో, నేను బాధపడతాను, నువ్వు ఇంటర్వ్యూకి అవుతావు అని. అయ్యాను ఇంటర్వ్యూకి, బాగానే ఉంది. ఇంటర్వ్యూకి అయిన తర్వాత మళ్ళీ జనవరిలో చనిపోవడం, మళ్ళీ 1 monthలో ఇంటర్వ్యూ. నాకు అంతవరకు ప్రాక్టీస్ చేశాను బాగానే, బట్ అక్కడి నుంచి మాట్లాడడానికి అసలు యాంగ్జైటీ అనమాట. ఎదురుగా ఒక మనిషి కూర్చొని క్వశ్చన్స్ అడుగుతుంటే ఒక రకమైన ఇది, ఎందుకు అంత సీరియస్గా మాట్లాడుతున్నావు అని అందరూ అదే మాట. వాళ్ళకి చెప్పలేము బయట ఇదే సిచ్యువేషన్ అని, ఎందుకు సీరియస్గా మాట్లాడుతాం, నవ్వుతూ మాట్లాడవచ్చు కదా అని. ఎలా నవ్వుతాం అసలు అప్పుడైతే అసలు చాలా ఇబ్బంది పడేవాడిని. ఫార్చునేట్లీ ఏంటంటే ఇంటర్వ్యూలో కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, వాళ్ళ రూమ్లో ఉన్నాం. వాళ్ళు ఎక్కువ మందికి చెప్పలేదు కానీ తెలిసిన వాళ్ళు బాగా సపోర్ట్ చేయడం, వాళ్ళందరికీ కూడా ర్యాంక్స్ వచ్చేది అటు. సో వాళ్ళు సపోర్ట్ చేయడం అండ్ మాట్లాడడం అలా రెగ్యులర్గా. అంటే రోజు నాకు నేను ఇదే చెప్పుకున్నాను, ఇంత దూరం వచ్చామని ఇప్పుడు వదిలేస్తే ఇంతవరకు చేసిన దానికి అర్థం ఉండదు. ఇప్పుడు వరకు బాధపడిన దానికంటే 2 బాధపడతారు ఫ్యామిలీ అంతా. మిగతా ఇప్పుడు మా అమ్మమ్మ అప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది, ఇప్పుడు నిన్న ఫోన్ చేసి మళ్ళీ ఏడుస్తుంది. మా మామయ్య కానీ మా ఫాదర్ కానీ అసలు కంటిన్యూస్గా ఏడుపులు అనమాట. ఈవెన్ ర్యాంక్ వచ్చినా కూడా ఇట్స్ నాట్, అంటే ఆ పర్సన్ లేరు. అది అంటే ఎవరైతే అందరికంటే ఎక్కువ ఆనందిస్తారో నా సక్సెస్ని, ఆ పర్సన్ లేరు అని. అందుకని మరి కంటిన్యూస్గా ఒక వాయిడ్ అది తెలుస్తూ ఉందన్నమాట. నేను అదే చెప్పేవాడిని, నేను ఒకవేళ ఫెయిల్ అయిపోతే, ఇంత దూరం వచ్చి ఫెయిల్ అయిపోతే ఇంకా మళ్ళీ ఏడాలి. సో నా ఎమోషన్స్ పక్కన పెడదాం కొన్ని రోజులకి, అవగొట్టేసిన తర్వాత ప్రశాంతం కూర్చొని ఏడుద్దాం అనుకున్నాను అంతే. అంటే నేను నాకు చెప్పుకునేవాడిని, చూస్తుంది, నాతో మాట్లాడుతుంది, అలా తనే చెప్తుంది ఇలాగని అంటే నాకు నేను సబ్కాన్షియస్గా మాట్లాడుకునేవాడిని. రాత్రి నిద్ర పట్టేది కాదు చాలా ఇంటర్వ్యూ ముందు. అప్పుడు మాట్లాడుకొని చెప్పండి అంటే ఇంట్లో చెప్తే వాళ్ళు బాధపడతారు, ఫ్రెండ్స్కి చెప్దామంటే వాళ్ళు చదువుకుంటున్నారు,
వేరే ఫ్రెండ్ వేరే దీంట్లో ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడేవాడిని అప్పుడప్పుడు అలాగనమాట. బట్ నిజంగా అట్లీస్ట్ మీరు ఆ ఫేజ్లో ఉన్నప్పుడు కంప్లీట్గా మదర్తో ఉండలేకపోయారు, ఇటు ప్రిపరేషన్లోనూ ఫుల్ ఫ్లెడ్జ్గా మేబీ మీరు ఆ టైంలో ఇంకొంచెం ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టే అంత ఆ స్ట్రెంత్ మీకు ఉండింటే మేబీ ఇప్పుడు 640 కాదు ఇంకా మంచి ర్యాంక్ వచ్చేదేమో నాకు అనిపిస్తుంది. నేను క్యాలిక్యులేట్ చేసుకోవడం మానేశానండి అలా. అంటే లైక్ ఓకే ర్యాంక్ వస్తుంది, అది చెప్పాను కదా, అది 2023 నుంచి యూపీఎస్ఎస్ బికమ్ సెకండరీ థింగ్ ఫర్ చాలా వరకు. అంటే ఇంతవరకు చదివాం కదా పోకూడదు అనేది, కానీ బట్ నా వరకు ఏంటంటే వీ హ్యావ్ కమ్ హియర్ ఫర్ పబ్లిక్ సర్వీస్, ఒకటి ఏదో చేద్దామా అని వచ్చాం. యూపీఎస్సీ మనం ఎంచుకున్న పాత్ మాత్రం ఇది కాకపోతే ఇప్పుడు మా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, దే ఆర్ మా ఫ్రెండ్స్ ఇందాక మీరు చెప్పినట్టు ఐఐటీ వాళ్ళు వీళ్ళు దే ఆర్ రన్నింగ్ ఆల్మోస్ట్ lakhs 80 lakhs 90 lakhs ప్యాకేజెస్ ఉన్నాయి చాలా మందికి. సో వాళ్ళు అర్న్ చేసేది వాళ్ళు దే ఆర్ బ్రింగింగ్ ఇట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో వాళ్ళు సర్వీస్ ఎక్స్పోర్ట్స్కి ఒక మేజర్ చంక్, వాళ్ళు ఎంత ట్యాక్స్, వాళ్ళు 15 lakhs ట్యాక్స్ కడుతున్నారు కొంతమంది మా ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ ఎకానమీని డ్రైవ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నట్టే ఇండైరెక్ట్గా. సో మనం డైరెక్ట్గా చేయాలనుకుంటున్నాం కాబట్టి యూపీఎస్సీ ఎన్జిఓస్లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇప్పుడు ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్లో చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు. మనం యూపీఎస్సీ ఒక్కటే ప్రపంచం అన్నట్టు ఉండిపోకూడదు అనే మెంటాలిటీ వచ్చేసింది. రైట్. యా, మీరు అన్నట్టుగా అంటే సర్వీసే చేయాలి అని అనుకుంటే ఎలాగైనా చేయొచ్చు, అది త్రూ ఐఏఎస్ఏ కాకుండా అని అన్నారు. అంటే ఆల్వేస్ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పేరులోనే ఉంది సర్వీస్, అంటే ఆల్వేస్ ఇట్స్ అ జాబ్ ఎండ్ ఆఫ్ ద డే కదా. సో అది నువ్వు కంట్రీ కోసం పనిచేస్తున్నావు, ఎండ్ ఆఫ్ ద డే అది జాబే. అంటే ఆల్వేస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ సర్వీస్ కదా, అంటే వై ఇస్ ఇట్ సో? ఇట్స్ అంటే ఒకప్పటి నుంచి ఒక కలోనియల్ థింగ్ అని చెప్పొచ్చు, కానీ బట్ దెర్ ఆర్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా సోషల్ మీడియా అవన్నీ వచ్చిన తర్వాత లైక్ ఒక నెగిటివ్ వ్యూతో చూడడం మొదలుపెట్టారు గవర్నమెంట్ సర్వీసెస్. లైక్ ఒక నెగిటివ్ యాటిట్యూడ్, సరిగ్గా వర్క్ చేయరనో, టైంకి రారనో, ఎక్సెట్రా ఎక్సెట్రా, అంటే యూ నేమ్ ఇట్ ఆ నెగిటివిటీ ఉంది. బట్ చాలామంది ఆఫీసర్స్ చాలా పాజిటివ్ థింగ్స్ తీసుకొస్తున్నారు, వాళ్ళని చూసైనా సర్వీస్ అని చెప్పొచ్చు దాన్ని. ఎందుకంటే ఒక కాన్స్టెంట్ పోస్టింగ్ ఉండదు, ఎప్పటికప్పుడు షిఫ్ట్ అవుతూ ఉంటాయి లొకేషన్స్, ఫ్యామిలీ టైం ఉండదు. ఇంకా పిల్లల విషయంలో అయితే ఇంకా దారుణం. వాళ్ళు మా ఫ్రెండ్ ఒక అతను ఐపీఎస్ వాళ్ళ కొడుకు, వాడు ఎన్ని ఏరియాస్లో చదివాడో తెలియదు, వాళ్ళు కాన్స్టెంట్ ఫ్రెండ్స్ కూడా ఉండరు. ఇప్పుడు నాతో పాటు ఎల్కేజీ నుంచి చదివిన ఒక పర్సన్ ఉన్నాడు, అలాంటి వాడు ఒక్కడూ ఉండరు వాళ్ళు. సో అలాగా చాలా విషయాలు దే హ్యావ్ టు సాక్రిఫైస్. సో దట్ కమ్స్ అండర్ సర్వీస్. బట్ ద థింగ్ ఈజ్ మనం ఏం చూస్తామంటే ఫెసిలిటీస్ ఏమొస్తున్నాయి వాళ్ళకి, ఒక కార్ వస్తుంది లేకపోతే ఏదో వస్తుంది, వాటిని చూసి ఇదేం సర్వీస్, ఇది సర్వీస్ కాదు కదా, ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ డూయింగ్ దర్ జాబ్ అన్నట్టు. బట్ యూ హ్యావ్ టు ఇప్పుడు 24/7 జాబ్స్ ఉంటాయి. సమ్ ఫ్లడ్ వచ్చిందంటే వెంటనే వెళ్ళాలి, లేకపోతే ఒక రైట్ అయిందంటే వెంటనే వెళ్ళాలి, ఇమీడియట్గా చేయాల్సిన పనులు ఉంటాయి. మనం 9 to 5 వెళ్తాము, మిగతా టైం వెళ్ళక్కర్లేదు, అలాంటి ఇది కాదు కదా. సో సర్వీస్ అనడంలో నాకు ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ థింగ్, వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఎ సర్వీస్. అండ్ అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అమ్మ లేదు కాబట్టి అమ్మ చెప్పిన మాటలు డెఫినెట్లీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా. సో ర్యాంక్ వచ్చిన తర్వాత అమ్మ చెప్పిన మాటలు కానీ, ఆ మోటివేషనల్ వర్డ్స్ కానీ మీకు మైండ్లో వచ్చింది ఏంటి అసలు ఫస్ట్? నాకు అంటే థ్యాంక్ యూ నాన్న అని వినిపించేది అనమాట. ఇంకా లైక్ అంటే చాలామంది తెలీదు, మా ఫ్యామిలీకి కూడా ఎవరికి చూపించలేదు, నా కోసం ఒక వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి పెట్టింది. అది మళ్ళీ వినేవాడిని. విని అంటే కొంచెం సూతింగ్, ఓకే ఇంకోసారి మళ్ళీ వినిపిస్తుంది మాటలు అని నా కోసమే పెట్టింది. లైక్ ఇది చేయాలి నువ్వు, ఇది చేయాలి నువ్వు, ఎక్కడా మళ్ళీ యూపీఎస్సీ గురించి తీసుకురాలేదు, ర్యాంక్ గురించి తీసుకురాలేదు, సర్వీస్ గురించి తీసుకురాలేదు, నథింగ్. ఇన్ కేస్ నేను లేకపోతే ఫాదర్ని ఎలా చూసుకోవాలి, అమ్మమ్మ తాతయ్యని ఎలా చూసుకోవాలి, ఇది ఏం చేయాలి, నువ్వు మ్యారేజ్ అప్పుడు నువ్వేం చేసుకోవాలి. బేసికలీ ఏంటంటే మా ఫ్యామిలీలో అందరి వాళ్ళ సిస్టర్స్, మా మామయ్యలు అందరు మ్యారేజెస్ మా మమ్మీయే చేసేది. ఫుల్ యాక్టివ్ అండ్ ఎంతూజియాస్టిక్గా ఉండేది అనమాట. అలా ఉండే పర్సన్ ఇప్పుడు లేదు, అండ్ అందరికంటే ఇంపార్టెంట్ దానికి లేదు అని మా ఫ్యామిలీ కూడా అదే బాధపడదు. అండ్ రిజల్ట్ వచ్చినా కూడా అదే రకమైన ఎంజాయ్మెంట్, అంటే లివ్ ఇన్ ద మూమెంట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. ఫుల్ ఎంజాయ్మెంట్, అంటే ఫుల్ ఆఫ్ లైఫ్. అలా తను లేదు అని అంటే అది
సో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ లెవెల్లో చూసుకుంటే, సో ఇంటర్వ్యూ ఎందుకంటే మాక్ టెస్ట్లు కానీ వీటి మీరు ఏది రాసినా మాకు తెలియదు, కానీ యూజువలీ ఆ ఇంటర్వ్యూ టైంలో ఫేస్ చేసిన క్వశ్చన్స్ మాత్రం ఎప్పుడు మైండ్లో ఉండిపోతాయి కదా. సో చాలా వీడియోస్లో వాటిలో చూస్తుంటాం, చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది చూసే వాళ్ళకి, అది ఫేస్ చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉండొచ్చు. బట్ మీ ఇంటర్వ్యూ ఫేజ్లో మీరు ఫేస్ చేసిన క్వశ్చన్స్ ఏంటి? అది ఫైనల్ ఇంటర్వ్యూలో అయితే ఫస్ట్ అందరూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నారు, నాకు బోర్ కొట్టేస్తుంది, నేషనల్ ఇష్యూస్ గురించి ఏదైనా మాట్లాడు అన్నారు. ఓకే. నేను సోలార్ ప్యానల్స్ ఒక పీర్ లెండింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడా, అప్పుడే చదివా న్యూస్ పేపర్, అప్పుడే చెప్పా. సో ఆవిడ కూడా క్యూరియస్గా ఉన్నారు, నేను కూడా క్యూరియస్గా మాట్లాడుతున్నా, ఆ డిస్కషన్ అలా బిల్డ్ అయింది. దాని తర్వాత వెనక్కి తిరిగి చూడమన్నారు సడన్గా. ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఎవరు అని అడిగారు. ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పేరేంటి అని, ద్రౌపది ముర్ము మేడం అని. యాక్చువల్లీ వెనక్కి తిరిగి చూడమంటే కొంచెం టెన్షన్ పడ్డా, ఎవరైనా తెలియని పర్సన్ ఫోటో ఉంటే చెప్పగలనో లేదో అని. ఓకే సాటిస్ఫైడ్, తెలిసిన వాళ్ళే కదా. అయితే వెరీ షీ ఫ్రమ్ అన్నారు సడన్గా. మేము ఒడిస్సా అన్న. ఒడిస్సా అంటే ఈజ్ ఇట్ సో షీఈస్ ఫ్రమ్ జార్ఖండ్ ఐ రిమెంబర్ అని పుష్ చేయడం. సో అప్పుడు కన్ఫ్యూజ్ చేస్తే, లేదు మేడం, గ్రామ పంచాయత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒడిస్సా కింద వర్క్ చేశారు కాబట్టి అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పొలిటికల్ కెరీర్ అవుతుంది, సో ఒడిస్సా అని అనుకుంటున్నాను. ఓకే, ఇంకేమైనా తెలుసా ఆవిడ గురించి? అలాగా ఒక డిస్కషన్ అయింది. అంటే ప్రెసిడెంట్ ఎందుకు గ్రేట్, ఎందుకు ఇంపార్టెంట్, అలా కొంచెం అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్టర్ మీద అడిగారు క్వశ్చన్స్. సిబిఎస్ఈ తెలంగాణలో 1000 స్కూల్స్ని స్టేట్ నుంచి సిబిఎస్ఈకి షిఫ్ట్ చేస్తున్నారు, మనం అన్నిటిని ఎందుకు చేసేయట్లేదు, స్టేట్కి సబ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఎందుకంటే నేను చెప్పా. ఇలా కల్చరల్ రిలవెన్స్ ఉంటుంది, రూటెడ్ హిస్టరీ ఉంటుంది, ఫెస్టివల్స్, మేడారం జాతర, సమ్మక్క సారక్క ఎక్సెట్రా, ఏదైతే మన వాల్యూస్ ఉంటాయో అదంతా ఇన్కర్కేటెడ్ ఉంటుంది అని అంటే. మరి ప్రతి దగ్గరే ఉంటాయి కదా అంటే, సార్ స్పెసిఫికలీ తెలుగు లాంగ్వేజ్లో అవన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి, ఏదైతే గ్రామ దేవతలు కథలు ఎక్సెట్రా అని. వాళ్ళకి నచ్చినట్టే ఉంది ఆన్సర్. నెక్స్ట్ ఐఐటి అంటే అందరూ పడి చచ్చిపోతూ ఉంటారు, లైక్ ఎక్కువ ఇది ఉంది, దాన్ని ఎలా తగ్గించాలి అన్నట్టు అలా మాట్లాడారు. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ఇంజనీర్స్ ఎలా పెంచాలి అని. ఇక్కడ కొంచెం అంత మంచి ఆన్సర్స్ ఇవ్వలేదు అనిపించింది నాకు. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఎప్పుడైతే మంచి ఆన్సర్స్ ఇవ్వలేదో అప్పటి నుంచి కొంచెం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది నెక్స్ట్ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ, మీరైతే ఏం చేస్తుంటారు, ఎందుకు అయింది, ఎలా అయింది ఎక్సెట్రా. దాని తర్వాత క్రిటికల్ మినరల్స్ గురించి డిస్కషన్ అయింది. దాని తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అయిపోయింది. అయిపోయింది. ఒక 5 మెంబర్స్లో ఒక పర్సన్ది సరిగ్గా చెప్పలేదు, మిగతా 4 బాగానే చెప్పాను. ఓకే ఓకే. సో తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అంటే దాని గురించి ఏం చెప్పారు మరి? ఏం చెప్పా, లైక్ ఓకే డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి సార్ క్లియర్లీ. అది అంటే ఫార్చునేట్గా నేను ఒక సెషన్ విన్నాను, ఒక తెలంగాణ పర్సన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ తీసుకున్నారు ఆ సెషన్. ఆయన చెప్పింది ఇలా 3 మెయిన్ థింగ్స్, 3 నిధులు, నియామకాలు అండ్ అని. సో దాని రెస్పెక్ట్లో నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. దేర్ క్లియర్ ఆబ్జెక్టివ్గా చూసుకున్నా దేర్ ఎగ్జిస్ట్ దిస్ డిఫరెన్స్ సార్, ఎన్నో ఇయర్స్గా ఉంది. అండ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఈస్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ డీమర్జర్ ఇన్స్టెడ్ ఆఫ్ బైఫర్కేషన్. సో వాళ్ళ పరంగా వాళ్ళ రైట్ అన్నట్టు తీసుకుంటారు. అప్పుడు అడిగారు, ఆ లెక్కన ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద స్టేట్, దాన్ని కూడా బైపార్ట్స్ చేస్తే ఇంకా బెటర్ కదా అన్నట్టు. సార్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ ఉండదు, అన్నిటికి కేస్ టు కేస్ బేసెస్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న కేసెస్ ఆర్ ఫిట్టింగ్ ద కర్వ్. అండ్ అట్ ద సేమ్ టైం 2000లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ విడిపోయి బోత్ ఆర్ డూయింగ్ వెల్ రైట్ నో. బీహార్, జార్ఖండ్ విడిపోయి జార్ఖండ్ చాలా ఇంప్రూవ్ అయింది. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అండ్ ఎగ్జాంపుల్స్ ఇస్తే, అంటే నువ్వు చేస్తావు కానీ ఆల్రెడీ అయిందాన్ని అయితే సపోర్ట్ చేస్తావు, మిగతా దాన్ని సపోర్ట్ చేయవు అనమాట అన్నారు. జోక్ చేశారు. నేను నవ్వలేదు అక్కడ. అంటే నాకు అర్థం కాలేదు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా నా ఆన్సర్ నేను అని ఒక పోకర్ ఫేస్ పెట్టేసి ఉండిపోయా. బట్ ఎన్ని తిరుగుతాయి కదా, అంటే చెప్పింది రైటా రాంగా, వాళ్ళ అనాలిసిస్ ఏంటి, మీరు చెప్పింది మీకు తెలియాలి, వాళ్ళకి చెప్పింది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ఎండ్ ఆఫ్ ద డే దాన్ని మార్క్స్ వస్తాయా లేదా. చాలా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ చాలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ వల్ల మార్క్ లిస్ట్లో ముందు ఏంటంటే, ఇంటర్వ్యూ వల్ల మీ ర్యాంక్ అయితే డిసైడెడ్ ముందే అయిపోయింది, ఎక్కడ ర్యాంక్ లిస్ట్లో ఎక్కడ పేరు ఉంటుంది అనేది డిసైడ్ చేసేది ఇంటర్వ్యూ. ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూ సరిగ్గా అవ్వకపోతే ర్యాంక్ లిస్ట్లో పేరే ఉండదు, నో ఛాన్స్. 215 పైన 210 పైన 50 మెంబర్స్కి వేశారు, కొంతమందికి 160లో వేశారు. 50 మార్క్స్ డిఫరెన్స్, ఒక మార్క్కి 10 ర్యాంక్స్ డిఫరెన్స్ ఉంటుంది యూపీఎస్సీలో. అలాంటిది 50 మార్క్స్ అంటే 500 ర్యాంక్స్ అవతల తోసేస్తారు అనమాట. వెరీ అన్ఫేర్ అయిపోతుంది ఈ మధ్య. ఒకే ఒక పర్సన్ మొన్న కలిసిన ఒక పర్సన్కి ఒక రోజు 195 వస్తాయి, ఒక అటెంప్ట్లో 195 వచ్చాయి ఇంటర్వ్యూలో, నెక్స్ట్ అటెంప్ట్ 160 వచ్చాయి, నెక్స్ట్ అటెంప్ట్ 215 వచ్చాయి. సో
ఒకవేళ దీని పర్సనాలిటీ టెస్ట్ అంటున్నారు. ఒకవేళ పర్సనాలిటీ బాగోకపోతే ప్రతి ఇయర్ బాగోకూడదు, లేదా ప్రతి ఇయర్ బాగుండాలి, లేదా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. అంతే కదా, ఇలా ఈ డిప్ ఏంటి మధ్యలో అలా అనమాట. సో చాలా అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. ఒక నేను ఒక 5 డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి, అన్కంట్రోలబుల్స్ అంటా నేను. అవన్నీ ఇప్పుడు అష్టాచమ్మ పిక్కలు వస్తారు కదా, అలా వేసినప్పుడు అన్ని వైట్ వస్తే అంత మంచి ర్యాంక్ వస్తుంది. 4 వైట్ 1 బ్లాక్ వస్తే కొంచెం మంచి ర్యాంక్ వస్తుంది 100 లోపల. ఇంకా 3 వైట్ అండ్ 2 బ్లాక్ వస్తే ఇంకా కొంచెం కిందకి. అలాగ అన్ని బ్లాక్ వస్తే లిస్ట్ బయటకు వెళ్ళిపోతుంది. అలాగనమాట. ఓకే, సో దట్ ఆ గేమ్ అయితే అందరూ ఆడాల్సిందే. మీకేం పడింది అనుకుంటున్నారు? 3-2 అనుకుంటున్నాను, అందుకే యావరేజ్ ర్యాంక్. రైట్. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ఏది మీకు టఫెస్ట్ అనిపించింది? నాకు ప్రిలిమ్స్ చాలా టఫ్ అండి. ప్రిలిమ్స్ టఫ్ అనిపించింది? చాలా టఫ్. అంటే లాస్ట్ అటెంప్ట్ లో నాకు ఫార్చునేట్ గా ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. వాళ్ళు ఐపీఎస్ 2-3 సార్లు ఐపీఎస్ క్లియర్ చేశాడు. హీ ఆల్వేస్ గెట్స్ వెరీ గుడ్ స్కోర్ ఇన్ ప్రిలిమ్స్. అతను చాలా దగ్గరుండి ప్రతిరోజు సెషన్స్ తీసుకొని ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఆలోచించాలి. ఆయన ఏమంటాడంటే ప్రిలిమ్స్ ఈజ్ నాట్ అబౌట్ నాలెడ్జ్, ఇట్స్ అబౌట్ బీయింగ్ ఏ డిటెక్టివ్ అంటాడు. రైట్, కళ్ళ ముందే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, దాన్ని ఎలాగోలా క్యాచ్ చేయాలి మనం అంటాడు. సో అలాంటి దాన్ని ఒక గేమ్ లా ట్రీట్ చేస్తాడు అతను ప్రిలిమ్స్ ని. అది కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నా, లేకపోతే నేనున్న పొజిషన్కి అసలు ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే పొజిషనే లేదు. ఆ రోజు ముందు రోజు నిద్ర లేదు నాకు. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎంత సిల్లీ మిస్టేక్ చేశాను కొన్ని, బట్ స్టిల్ క్లియర్ చేయగలిగాను. ఓకే ఓకే ఓకే. సో అంటే మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా 2 times ఐపీఎస్ క్లియర్ చేశాక వీళ్ళు కొంతమంది టెలిగ్రామ్ గ్రూప్స్ నడిపిస్తూ ఉంటారు, అండ్ చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు త్రూ అవుట్ ఎగ్జామ్ షెడ్యూల్ గురించి మాట్లాడడం, లేదంటే సిలబస్ గురించి ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? అంటే వాళ్ళకి ఏమొస్తుంది? కొంతమందికి ఇట్స్ పార్ట్ ఆఫ్ ద నేచర్ అండి. ఇంకొకరికి హెల్ప్ చేయాలని, లేకపోతే వాళ్ళకు కూడా ఒక ప్రాపర్ సపోర్ట్ గ్రూప్. ఎందుకంటే ఎవ్రీవన్ లుక్స్ అప్ టు హిమ్ ఆ గ్రూప్ లో. అండ్ వాళ్ళకి ఏదైనా వాళ్ళు కూడా సక్సెస్ అయితే మన సక్సెస్ అనే ఫీలింగ్ వస్తుంది. అతను హీ వాజ్ వెరీ ఇతనే చాలా మంది ఉన్నారు అలాగా. బసవత సైకా అని అస్సాం బేస్డ్ 2 or 3 times ఐపీఎస్. ఈసారి కూడా ఐపీఎస్. ఈసారి 777 ర్యాంక్ వచ్చింది అతనికి. ఆల్రెడీ ఐపీఎస్లో ఉన్నాడు. సో అతను గ్రూప్లో వెళ్ళడం, అంతకుముందు సంకేత్ అజ్మేరా అని మా తెలంగాణ అతనే 35 ర్యాంక్ వచ్చింది. తను కూడా అంటే సీనియర్స్ చాలా సపోర్ట్ చేశారు. చాలా అందరికీ సీనియర్ సపోర్ట్ అవసరం ఈ జర్నీలో. ఎందుకంటే వాళ్ళు పాస్ అయ్యారు కదా, సో వాళ్ళకి దారి తెలుసు. మనం వెళ్తూ ఉంటే తప్పుతాం, అటెంప్ట్ పోద్ది, 1 year వెయిట్ చేయాలి, మళ్ళీ అటెంప్ట్ వస్తుంది, అలా అవుతుంది అనమాట. ఓకే. సో టాపర్స్ అంటే చాలా మంది ఇప్పుడు మేము స్కూల్లో కూడా చూసాము, వాళ్ళ నోట్స్ ఎవరితో షేర్ చేయరు, వాళ్ళు రాసుకున్నది వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. మీరు అంటే జనరల్ ఇది ఇలాంటిది మనం మళ్ళీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో కూడా చూస్తాము. సో వాళ్ళ నోట్స్ వాళ్ళే పెట్టుకుంటారు, అది ఎలా ఉన్నా సరే వాళ్ళే వేరే వాళ్ళకి షేర్ చేయడానికి ఇష్టపడరు. అంటే వైజ్ ఇట్ సో మీరు అలా చేస్తారా? ర్యాంక్ వచ్చిన తర్వాత అలా ఉంటదేమో. ర్యాంక్ వచ్చిన తర్వాత అందరూ వాళ్ళ నోట్స్లు ఇచ్చేస్తారు, బట్ ర్యాంక్ వచ్చేటంత వరకు నా నోట్స్ నాదే అనే మెంటాలిటీ ఉంటుంది చాలా మందికి. నేను మోస్ట్లీ ఎవరైనా ఒక అడగాలే కానీ ఇచ్చేస్తాను. ఏది అడిగినా వెంటనే ఆ టైంకి స్కాన్ చేసి, లేకపోతే స్కాన్ చేసి మరీ పెడతాను. సో మా ఫ్రెండ్స్ చాలా మంది నోట్స్ తీసుకుంటారు నా దగ్గర. నేను అలా అంటే నోట్స్ వాడే విధానం బట్టి డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఒక ఎలా మారిందంటే 1990 బిఫోర్, ఎప్పుడైతే మా ఫాదర్ చెప్పే టైంలో, అప్పుడు ఏంటంటే మెటీరియల్ అవైలబిలిటీ ఉండేది కాదు. ఎక్కడి నుంచి ఏం చదవాలో తెలియదు, ఓన్లీ న్యూస్ పేపర్స్ చదవాలి. కోచింగ్ ఇండస్ట్రీస్ ఏవి ఉండేవి కాదు, అక్కడ ఇబ్బంది. 1990 to 2000 కోచింగ్ ఇండస్ట్రీస్ కొంచెం బాగానే పెరిగాయి. 2010 వరకు ఆల్మోస్ట్ కోచింగ్ ఇండస్ట్రీస్ పెరిగాయి. ఏం చదవాలో, ఎలా చదవాలో కొంచెం గైడెన్స్ వస్తుంది. ఒక న్యూస్ పేపర్స్ నుంచి ఇవి చదవాలి, లేకపోతే మెటీరియల్స్. 2010 తర్వాత ఏంటంటే మెటీరియల్ ఎక్కువైపోయింది. ఎక్కడి నుంచి ఏం చదవాలి అందరికీ తెలుసు. మెటీరియల్ ఏది రైట్ పిక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇంకా 2020 తర్వాత అయితే ఇంకా ఏ వచ్చిన తర్వాత ప్రతిదీ సిలబస్ టాపిక్ పెట్టు 100 వస్తాయి, రోజుకు 100 వస్తాయి. అసలు నెవర్ ఎండింగ్ అయిపోతుంది అన్నమాట. సో అందుకు మళ్ళీ నోట్స్ ఇంపార్టెంట్ అవుతుంది. సో నోట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్, అది డిపెండింగ్ ఆన్ కంటెక్స్ట్ కూడా ఇంపార్టెంట్. సో నా నోట్స్ నీకు ఇచ్చినంత మాత్రాన అదొకటే చదివేసి క్లియర్ అయిపోతుంది. దాన్ని ఎలాగ రెప్లికేట్ చేయగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్లో మేబీ కొంచెం హెల్ప్ ఉంటుందేమో. నేను ఇంకా నా నోట్స్ ఎక్కడ షేర్ చేయలేదు. అంటే నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వాలా వద్దా, అది 700 pages నోట్స్ నాది మ్యాథ్స్. ఇప్పుడు దాన్ని అంతటిని స్కాన్ చేయడానికే 3 రోజులు పడుతుంది. సో అందుకని ఆల్రెడీ చాలా మంది టాపర్స్ షేర్ చేసి ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ మైన్ ఈజ్ యూనిక్.
నా వరకు అర్థం కావడానికి, నా వీక్ ఏరియాస్ కవర్ చేసుకోవడానికి నా నోట్స్ ఉంది. ఓకే ఓకే ఓకే. బట్ ఏది చదివినా అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ కానీ లేదంటే అదర్ మెటీరియల్ కూడా అందరికీ అవైలబుల్గా ఉంటుంది. బట్ ఏది ఎవరి మైండ్ ఎలా ఉంటుందో దాన్ని అలా పిక్ చేసుకుంటారు. మీ నోట్స్ అయినా ఎవరి నోట్స్ అయినా కూడా. బట్ అనుకుంటారు ఇది నాకు ఒక్కటే తెలుసు, నేను ఇలాగే ఆలోచిస్తా కాబట్టి నాకు ఇది ఎగ్జామ్లో యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది షేర్ చేయరు. అది కొంతమందికి ఉండొచ్చు. బట్ ఎవరైతే యూపీఎస్సీ సైకిల్ బయటికి వెళ్ళిపోతారో వాళ్ళు చాలా మందికి చేస్తారు, చేయకపోవడం అంటూ ఏముండదు. ఎందుకంటే లెట్స్ సే నా టార్గెట్ ఐఏఎస్ అయిపోయి వెళ్ళిపోయాను, ఐఎఫ్ఎస్ అయిపోయి వెళ్ళిపోయాను. అప్పుడు నా నోట్స్ ఎవరికి యూజ్ అవ్వకపోతే నేనే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఓకే నాది ఇంకో నలుగురికి యూజ్ అవ్వాలి అన్నట్టే ఇది వస్తుంది. చాలా వరకు టాపర్స్ ఆల్మోస్ట్ ఒక 50% పైన ఇమీడియట్లీ ర్యాంక్ వచ్చిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్స్ పెట్టి గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ గైడెన్స్ తీసుకొని పైకి వచ్చిన వాళ్ళే, ఎవరు ఇండివిజువల్గా వచ్చేసిన వాళ్ళు ఉండరు. సో ఆ మెంటాలిటీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే. సో ఇప్పుడంటే ఇంటర్ డిగ్రీతో పాటు ఇవి యూపీఎస్సీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది కూడా స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు బీటెక్ డిగ్రీ తర్వాత వచ్చినంటే ఆ వే అనేది ఎవరికి తెలియదు క్లియర్గా. అవును ఎగ్జామ్ రాయాలి, చదవాలి, కానీ ఏది చదవాలి, ఎంత చదవాలి, ఏ వేలో చదవాలి, సిలబస్ని ఎలా అనలైజ్ చేయాలి అని చెప్పేసి చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి ఆఫ్ కోర్స్ టాపర్స్ నోట్స్ కానీ వాళ్ళ టాక్స్ కానీ అన్ని హెల్ప్ఫుల్గా ఉంటాయి కదా. సో మీరు ఎక్కువగా బెనిఫిట్ పొందింది ఎవరి దగ్గర నుండి? లైక్ ఏ టాక్ కానీ లేదంటే ఏ నోట్స్ కానీ అలా ఏదైనా? స్పెసిఫిక్గా అయితే ఎవరు లేరండి. అంటే నా వరకు సంకేత్ అజ్మేరా చెప్పిన అతను, దాని తర్వాత అయాన్ జైన్ అని మా బ్యాచ్మేటే ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో చాలా యాక్టివ్ ఉంటాను. 300 మెంబర్స్ గ్రూప్. ప్రిలిమ్స్ క్లియర్ అయితేనే ఆయన ఎంట్రన్స్ ఇస్తాడు అందులో. ఆయన మ్యాథ్స్ టాపర్ అనమాట. అందులో చాలామంది మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు. ఆ గ్రూప్లో రెగ్యులర్గా రోజు డిస్కషన్స్ అవుతుండే మ్యాథ్స్ గురించి, దీని గురించి. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వస్తూ ఉండేవి చాలామంది. అంటే రోజుకి 20 క్వశ్చన్స్ ఆయన క్రియేట్ చేసి పోల్ పెట్టి పెడతాడు అతను. అలాంటి పీపుల్ కూడా ఉంటారు ఈవెన్ ర్యాంక్ రాక ముందు కూడా. అంటే అంత టైం స్పెండ్ చేస్తారు దీనికోసం అని. అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మనం కొంచెం బెనిఫిట్ అవుతాం దీంట్లో. సో చాలా ఏరియాస్ నుంచి ఉంటుంది సపోర్ట్ అనేది. పర్సనల్గా అయితే మా ఫ్రెండ్స్ చాలా వరకు సపోర్ట్ చేయడం, ఇది ఇంటర్వ్యూ టైంలో ఇంకా ఎక్కువ యాక్చువల్లీ. రైట్. సో ఎక్కువగా మనం మ్యాథ్స్ మీ ఆప్షనల్ గురించి మాట్లాడుతున్నాం. మిగతా సబ్జెక్ట్స్ చూస్తే జిఎస్, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఆర్ సైన్సెస్ ఇవన్నిట్లో కల్లా మీకు బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అంటే ఎప్పుడు చదివినా ఇది నాకు ఇంకా ఇష్టము ఆర్ ఇంకా తెలుసుకోవాలని ఉండే అలాంటి టాపిక్స్ ఏమున్నాయి? పాలిటీ కొంచెం అలా అనిపిస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఒక ఇన్వెన్షన్ నెక్స్ట్ 10 years మన హ్యూమన్ హిస్టరీని మార్చేస్తూ ఉంటుంది. బేట్ క్రిస్పర్ కాస్9 అని, లేకపోతే ఏది క్యాన్సర్ జీన్ ఎడిటింగ్ టూల్ అని, లేకపోతే ఏఐ కానీ, క్వాంటమ్ టెక్నాలజీ కానీ, ఇలాంటివన్నీ ఇంకా క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ అయితే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో మన బిగ్గెస్ట్ థ్రెట్ అదే ఉంటుంది. మనం ఎంత చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే ఎంత బెనిఫిషియల్ అవుతామో ఒక ఇన్వెన్షన్ వల్ల 10 times ఆ డిఫరెన్స్ వస్తుంది. సో అందుకు అవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి నాకు ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్. అండ్ చూడడానికి కూడా చాలా, అంటే ఒక వీడియో చూస్తుంటే మనకి ఏమో నేర్చుకుంటున్నాం అని ఉండదు, బట్ సరదాగా ఉంటుంది. నెట్ఫ్లిక్స్ సిరీస్ ఉంటుంది ఒకటి, అవర్ ఎర్త్ అని. అందులోంచి అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అప్పుడప్పుడు. ఇది నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో తెలుసుకున్నా. అందులో బంబుల్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ దీంట్లో 2023లో వచ్చింది. ఓరంగటన్ ఒక టూల్ ని వాడుతుంది హ్యాండ్ తో అని, అది క్వశ్చన్ డైరెక్ట్ గా ఉంటుంది. లైన్ టు లైన్, అంటే సబ్ టైటిల్స్ లైన్ టు లైన్. అది మేము ఇంట్లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ అందరికి ఈవినింగ్ తినేటప్పుడు ఏదో ఒకటి చూడడం అలవాటు. నేను ఇది పెట్టేసేవాడిని అనమాట. పెడితే దాంట్లో ఓషన్లో ఎక్కువ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది ల్యాండ్ కంటే అని మెన్షన్ చేస్తే, నేను ఎలా ఓషన్లో ఏమవుతుంది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ క్వశ్చన్ 2025లో. బట్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి ఎన్వైరన్మెంట్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా అంటే ఒక 10-15 years బ్యాక్ అంత ఉండకపోయేది. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎక్కువ వచ్చింది కాబట్టి మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారా దాని మీద? లేదు, నాకు పర్సనల్గా ఏ 3 areas మీద నువ్వు వర్క్ చేస్తావు అంటే ఎడ్యుకేషన్, ఎన్వైరన్మెంట్, రూరల్ డెవలప్మెంట్. దీస్ ఆర్ ద 3 areas విచ్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ మనకి ఎన్నో విధాలుగా ఇంపాక్ట్ అవుతుంటుంది. ఒకటి పొల్యూషన్, అక్కడ చూస్తే క్రాప్
ప్రొడక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది, మన ఫుడ్ సెక్యూరిటీ ఇంపాక్ట్ ఉంటుంది, ఇంకా ఎక్స్టెంట్ అవుతున్నాయి, బయోడైవర్సిటీ చాలా వరకు ఎక్స్టెంట్ అవుతుంది. నాకు చాలా క్రూయల్గా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో అందుకని ఎన్వైర్న్మెంట్ కొంచెం ఇంట్రెస్టెడ్ ఉంటారు. రూరల్ డెవలప్మెంట్ ఎందుకంటే మనం సిటీస్ ఎంత డెవలప్ చేసినా సిటీస్ ఉన్న పాపులేషన్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతూనే ఉంటాయి. రూరల్ డెవలప్మెంట్ ఎప్పుడైతే ఫార్మర్స్ వీళ్ళకి ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు సిటీ కన్జెషన్ తగ్గుతుంది. ఇక్కడే ఎకనామిక్ ఆపర్చునిటీ, ఇప్పుడు ఇక్కడ ఎకనామిక్ ఆపర్చునిటీస్ లేక గల్ఫ్ కంట్రీస్ వెళ్తున్నారు చిన్న చిన్న జాబ్స్కి, లేకపోతే ఇక్కడ ర్యాపిడో చేయడం కోసం ఎక్కడో శ్రీకాకుళం విజయనగరం నుంచి యూత్ వస్తున్నారు, 10th క్లాస్ పాస్ అయింది ర్యాపిడో డ్రైవర్గా ఉంటున్నాడు. ఇవన్నీ చూస్తే నాకు అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే తప్ప ఇది అవ్వదు అనిపిస్తుంది అనమాట. సిటీ మీరు ఎంత డెవలప్ చేసినా వేకెంట్ స్పేస్ ఎక్కువ ఉండదు, అది ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి. సో అందుకు ఈ ఏరియాస్ ఎడ్యుకేషన్ ఆబ్వియస్లీ కామన్ థింగ్. నన్ను యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో అడిగారు, అంటే ఒక 1-on-1 సెషన్లో, ఆయనకి పర్సనల్గా నా గురించి తెలుసు, మీ మదర్కి ఇలా హెల్త్ ఇష్యూ ఇదంతా అయింది కదా, వై ఆర్ యూ నాట్ పికింగ్ హెల్త్ అని. సార్ నేను ఈ లాస్ట్ 1 yearలోని హెల్త్ ఎంత ఇంపార్టెంట్, హెల్త్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకున్నా. బట్ ఈ మిగతా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో అందులో నేను జరిగే ప్రోగ్రెస్ ఏంటి, ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చారు, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేశారా, లేకపోతే ఇలాంటివి నేను ఫాలో అవుతూ ఉన్నాను. సో అందులో నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను. ఫ్రాంక్ ఆన్సర్ అది. సో మీకు అది ముందు నుండే ఉంది కాబట్టి మైండ్లో. అండ్ సో ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి, అండ్ మీ ఎడ్యుకేషన్లో ఎస్పెషలీ ఐఏఎస్ యూపీఎస్సీ ఎడ్యుకేషన్లో మాట్లాడితే కరోల్ బాగ్ ఢిల్లీ ప్లేస్ అ మేజర్ రోల్ కదా. సో అక్కడ ఉండి ప్రిపేర్ అయ్యారు కాబట్టి సో దాన్ని రీకాల్ చేసుకోగలుగుతారా, అంటే ఎలా గడిచాయి అక్కడ డేస్ అనేది? అక్కడ డేస్ యాక్చువల్లీ అందులో నా వరకు అండి, ఐ డోంట్ థింక్ సో ఢిల్లీ వెళ్ళి చదవాల్సినంత అవసరం అయితే లేదు. ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ మీరు? 3 years అక్కడ. 3 years ఉన్నారు. ఉన్న తర్వాత తెలిసింది అంటే ముందు నుంచే తెలుస్తుంది, కానీ ఇంటి దగ్గరకు వస్తే చదవలేము. మా ఇంటికి చాలా మంది ఎక్కువ పీపుల్ వస్తూ ఉంటారు. సో ఇంటి దగ్గర ఉంటే చదవలేమని, లేకపోతే హైదరాబాద్లో మళ్ళీ హైదరాబాద్లో ఉన్న ఢిల్లీలో ఉన్న డిఫరెన్స్ ఏమి ఉండదు అన్నట్టు, ఇంట్లో కూర్చొని చదువుదాము, లేదా ఢిల్లీలో ఎలాగా అలవాటు ఉంది. ఢిల్లీలో ఏంటంటే ఒకటి కాంపిటీషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది కంటికి. అందరూ సీరియస్గా టెస్ట్ అనేసరికి ఒక 200 people వస్తారు. ఏ టెస్ట్, ఎనీ ఓపెన్ టెస్ట్, ఎవ్రీ సండే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ రాస్తూనే ఉంటారు, అలాగా వస్తూ ఉంటారు, డిస్కషన్స్ అవుతాయి, అదంతా అంతవరకు బాగానే ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ వాటర్ స్కేర్సిటీ, పొల్యూషన్, ఇంకా ట్రాఫిక్, అన్ని రకాల అంటే హౌసింగ్ ఇష్యూస్, అదే రెంట్ ఎక్సెట్రా, ఇలాంటివన్నీ ప్రాబ్లం. ఫుడ్ ఒకటి, టైంకి మెయిడ్ రాకపోతే వెంటనే ఎక్కడో దగ్గరికి వెళ్ళి తినాలి, అదంతా. ఇన్ని ప్రాబ్లమ్స్లో చదువు టేక్స్ బ్యాక్ సీట్ అనిపిస్తుంది అంతే. సో అందుకని ఇంట్లో ఉండి చదువుకోవడం ఈజ్ బెటర్ అని నా ఒపీనియన్. అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఒకవేళ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే దట్స్ ఫైన్ ఢిల్లీలో, బట్ ఆఫ్టర్ దట్ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు డూ ఇన్ హోమ్. సో మీరు కోచింగ్ తీసుకోలేదా ఇక్కడ ఫస్ట్ నుండి కూడా? లేదండి. అంటే ఏదో ఒక స్టేజ్లో, అంటే మెయిన్స్ అప్పుడు, ప్రిలిమ్స్ అప్పుడు, ఆర్ కొన్ని రోజులు ఎక్కడ తీసుకోలేదా? ఎందుకలా? నాకు అంటే కోవిడ్ టైంలో నేను ప్రిపరేషన్ వైపు వెళ్దాము 2021 చివర్లో, లైక్ 2022 ఆ టైంకి ఒమిక్రాన్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆఫ్లైన్ క్లాసెస్ లేవు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి. ఆన్లైన్ క్లాసెస్ నువ్వు తీసుకొని మనం సీరియస్గా 3 hours క్లాస్ వినడం చాలా కష్టం. సో దాని బదులు ఓన్గా చదువుకుందాం, లేదా ఏదైనా డౌట్ వస్తే యూట్యూబ్లో చూసుకుందాం, ఇంకా డౌట్ వస్తే దాని గురించి ఏదైనా బుక్స్ రిఫర్ చేసి ఎక్సెట్రా చదువుదాము అనే ఇది తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో పాలిటీ బాగుందంటే అందులో జియోగ్రఫీ బాగోదు, మళ్ళీ ఇంకో కోచింగ్ ఇన్స్టిట్యూట్ జియోగ్రఫీ, అలా వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ ఎవరికి లేదు. రియల్ ప్రాక్టికల్ ప్రాబ్లం ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఓకే, అందుకని తీసుకోలేదు. రైట్. అండ్ ఇప్పుడు మీరు ఎక్కువగా బుక్స్ మీదే ఆధారపడ్డారు, మెటీరియల్ మీదే ఆధారపడ్డారు, రాదర్ దాన్ లెక్చర్స్ కన్నా కదా? యూట్యూబ్లో చాలా వరకు లెక్చర్స్ అవైలబుల్ ఉంటాయండి, చాలా ఆన్లైన్ ఉంటాయి. ఎకనామిక్ మృణాల్ సార్ ఉంటాయి, పాలిటీ వచ్చేసరికి కూడా చాలా మంది క్లాసెస్ తీసుకుంటున్నారు. ఒక్కొక్క బుక్ని, ఇంకా బుక్స్ తవా అనో ఛానల్ ఉంటుంది, యాక్చువల్లీ దానికి అంత ఇది లేదు, పబ్లిసిటీ లేదు, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఛానల్. లైక్ యానిమేటెడ్ మూవీస్ లాగా పెడతాడు వాడు, మొత్తం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సరదాగా ఫన్గా, ఇంగ్లీష్లోని హిందీలోని రెండిట్లో డ్యూయల్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. ఐ థింక్ దట్ నీడ్స్ మోర్ పబ్లిసిటీ. బట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎకానమీ అనుకోండి, మృణాల్ సార్ ఏదైతే అన్నారో ఆయన హిందీలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంగ్లీష్ ఎక్కువ ఉండదు, ఆయన మెటీరియల్ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్లో కలిపి ఉంటుంది కదా. అంటే ఇంతమందిని వదిలేసి ఎందుకు అక్కడికి వెళ్తారు చాలా మంది? అది యూపీఎస్సీలో చెప్పినట్టు ఏది సక్సెస్ అవుతుందో ఎవరికి తెలియదు. అందరూ ఒకటి సక్సెస్ అయ్యింది, ఎక్కువ మంది సక్సెస్ అవుతున్నారు. సో అన్ని చోట్ల నేను ఇప్పుడు ఎకనామీకి ఎన్నెన్నో చోట్ల తిరిగా, చివరికి మళ్ళీ మృణాల్
ప్రసాద్ దగ్గరికి వచ్చా. ఎందుకంటే స్టార్టింగ్లో నేను స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయన జోక్స్ వేస్తారు, నాకు నవ్వు రాదు. నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు నవ్వుతున్నారు, క్లాస్ అంతా నవ్వుతూ ఉన్నారు, నాకేం అర్థం కావట్లేదు. ఏదో వాళ్ళకి మన అమృతం సీరియల్ లాగా వాళ్ళకి తారక్ సంథింగ్ ఉల్టా చష్మా ఏదో ఉంటుంది, ఆ సీరియల్ నుంచి జోక్స్ తీసుకొని రిఫరెన్స్ తీసుకొని మీమ్స్ లాగా వేస్తూ ఉంటారు. నాకు అర్థమయ్యేది కాదు అది. సో ఆ టైంలో వదిలేసాను. తర్వాత బుక్స్ చదివాను, తర్వాత వేరే క్లాసులు విన్నాను, అవి చేశాను. ఇప్పటికీ ఎకనామిక్స్ స్ట్రాంగ్ కాదు నాకు. లాస్ట్లో మళ్ళీ ప్రిలిమ్స్ 2025కి సార్ లెక్చర్స్ అన్ని స్టార్టింగ్ నుంచి ఇప్పుడు హిందీ అర్థమవుతుంది అనుకోని ఎకానమీతో పాటు హిందీ కూడా నేర్చుకున్నారు అయితే. హిందీ ముందు నుంచి బాగానే వచ్చు, రెఫరెన్సెస్ అర్థం. రైట్. అండ్ అలా మిగతా సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ఏ సబ్జెక్ట్స్ కి ఏ సోర్సెస్ ఆఫ్ బుక్స్ చదివారు? అందరూ కామన్ సోర్సెస్ ఉంటాయండి చాలా వరకు. మీరు 1 to 1000 తీసుకుంటే హార్డ్లీ 5%, 10% ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ప్రతి ర్యాంకర్ కామన్గా ఫాలో అయ్యేవి అందరూ చెప్పేది ఒకటి. పాలిటీకి లక్ష్మీకాంత్ చెప్తారు, కొంతమంది ఈడీ బాసు చెప్తారు, ఎకనామీకి మృణాల్ సార్ చెప్తారు, వివేక్ సింగ్, రమేష్ సింగ్, జియోగ్రఫీకి ఎన్సీఆర్టీ ఫిక్స్. ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే పిఎంఎఫ్ఐఎస్ ఉంటుంది. ఎన్వైర్న్మెంట్కి పిఎంఎఫ్ఐఎస్. ఈ మధ్య ముందు శంకర్ ఐఎస్ ఫాలో అయ్యేవారు, ఈ మధ్య పిఎంఎఫ్ఐఎస్లో కొంచెం డయాగ్రామ్స్ గట్ట, ఫొటోస్ ఎక్సెట్రా బాగుంటాయి అనమాట. సో అది చదవడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటుంది. హిస్టరీ ఒక్కొక్క దగ్గర నుంచి చదువుతారు. ఏన్షియంట్ అండ్ మిడివల్ లూసెంట్ చదువుతారు, లేదా ఎన్సీఆర్టీ చదువుతారు. నేను ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదివాను యాక్చువల్లీ, ఉడాన్ అని, అది బాగున్నది. అది హిస్టరీకి మోడర్న్ హిస్టరీ, స్పెక్ట్రమ్, అంతే. మేజర్ సిలబస్ టాపిక్స్ అయితే ఇవే ఉంటాయి కదా. ఇంకేమైనా మిస్ చేశానా? నాకు గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. ఎన్వైరన్మెంట్ ఏం చెప్పారు? పిఎంఎఫ్ఐఎస్. ఓకే. రైట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా కరెంట్ అఫైర్స్ మోస్ట్లీ, ఏమి స్పెసిఫిక్ ఇదేమి ఉండదు. ఓకే. మోడర్న్ హిస్టరీ, స్పెక్ట్రమ్. రైట్. సో అన్ని చాలా మంది ఇవే ప్రిఫర్ చేస్తారు కాబట్టి మీరు 90% మీరు ఎవరిని చూసినా ఇవే చెప్తారు. ఓకే. చాలా మంది ఈ కొన్ని ఇన్స్టిట్యూట్స్ రిలీజ్ చేస్తాయి, అంటే 365 days కంప్లీట్ రౌండ్ అప్ లాగా. అంటే అవి చదివితే హెల్ప్ఫుల్ ఉంటుందా, అంటే ఎవ్రీ మంత్ మనం రివైజ్ చేసుకుంటేనే బెటరా? అది దట్ థింగ్ యాక్చువల్లీ. కరెంట్ అఫైర్స్ ఏంటంటే దెర్ ఇస్ దిస్ థింగ్, ఏది మనం కాంటెంపరీ అఫైర్స్ ఫాలో అవ్వడం బెటర్ అండి కరెంట్ అఫైర్స్ కంటే. ఇప్పుడు లాస్ట్ 1 yearగా మీరు చూసుకుంటే నేషనల్ న్యూస్లో అన్నిటికంటే హాట్ న్యూస్ ఏముంది? న్యూక్లియర్ ఎనర్జీ. సో న్యూక్లియర్ ఎనర్జీ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2025లో చాలా వరకు ఏంటి, సోలార్ ఎనర్జీ, సోలార్ ప్యానల్స్, సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, 300 units ఫ్రీ ఎలక్ట్రిసిటీ, అది దాని మీద డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. 2022లో చూసుకుంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఆయుష్మాన్ భారత్ దాని మీద క్వశ్చన్ వస్తుంది. 2022లో మీరు చూస్తే యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ అడిగాడు. 2023లో రష్యా యుక్రెయిన్ వార్ అయింది, రష్యా బార్డర్స్ అడిగాడు. సో వాళ్ళు పిన్ పాయింటెడ్గానే అడుగుతున్నారు. ఒక 2-3 ఒక 10 years నుంచి న్యూస్లో బాగా ఉండేది, ఆర్ ఈ రోజు తయారు చేసిన ఇన్వెన్షన్ నెక్స్ట్ 10 yearsకి వ్యాలిడ్ అయ్యేది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. లేదు ఏదో ఎక్కడో ఏదో జరిగింది, దట్స్ నాట్ ఇంపార్టెంట్. అలా 365 days కంపైలేషన్స్లో కూడా చూసి ఉండాలి, చాలా పిక్కి ఉండాలి. ఇది అవసరం లేదు అలా అన్నమాట. ఓకే. బట్ ఫైనలీ మంచి ర్యాంక్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటాను? హోప్ఫుల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఏం చేద్దాం అనుకుంటారు? మళ్ళీ ఏదైనా అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారా? ఇంకా డెసిషన్ తీసుకోలేదండి. ఈ ఇయర్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను లాస్ట్ 6 months నుంచి ప్రాపర్ దీంట్లో లేను. అంటే ఈవెన్ ప్రిపరేషన్లో లేను, అండ్ మెంటల్ స్టేట్ కూడా బాగాలేదు నాది. సో అది కొంచెం కూల్ డౌన్ అయ్యి ఇంకా ఆలోచించి, ఇప్పుడు ఏంటంటే న్యూ క్యాడర్ పాలసీ ఇలాంటివన్నీ చాలా చేంజెస్ వచ్చేసాయి. ఇప్పుడు ఒకే అటెంప్ట్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు ఇప్పటికిప్పుడు నేను ప్రిలిమ్స్ ఇస్తే అవుతుందో లేదో నాకు తెలియదు. ఇంకా 50 days ఉన్నాయి. నేను చెప్పినట్టు ప్రిలిమ్స్ నాకు కొంచెం టఫ్ ఏరియా, అండ్ ఒక మెయిన్స్ రాస్తే ఐఎమ్ కాన్ఫిడెంట్ ఒక 3 monthsలో ఐ విల్ గెట్. బట్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్స్ చాలా బాగా రావాలి, మంచి ర్యాంక్ రావాలంటే. ఎందుకంటే ఇంటర్వ్యూ మళ్ళీ సేమ్ మార్క్స్ వస్తాయో లేదో తెలియదు. యూ కెనాట్ డిపెండ్ ఆన్ ఇంటర్వ్యూ. ఇప్పుడు యావరేజ్ మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ బిలో యావరేజ్ వచ్చిన ఐఏఎస్ రావాలి. సో అలా ప్లాన్ చేసుకోవాలి. అలా రావాలి అంటే మెయిన్స్ లో ఒక +50 marks కొట్టాలి. రైట్. సో ఇక్కడే మీకు కవర్ అప్ అయిపోతే ఇంటర్వ్యూలో కొంచెం హెల్ప్. సో ఇప్పుడు ఆ రిస్క్ నేను 2026లో తీసుకోవాలనుకోవట్లేదు. 2027లో ఇంట్లో అయితే దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే రెస్పాన్స్ ఏమని, మీ ఫాదర్ ఏమన్నారు?
ఫాదర్ హీ వాస్ క్రయింగ్ అండి. అంటే వచ్చి రాగానే వీడియో కాల్ చేశాను. వీడియో కాల్ చేస్తే నేను ఏడుస్తున్నాను అప్పుడు ఆయన లేదు నాన్న ఐఎమ్ హ్యాపీ, నువ్వేం బాధపడుకో. ఇంటికి వచ్చిన వెంటనే ఆయన ఏడుస్తున్నారు, నేను నవ్వుతున్నాను. అలా అంటే కాన్స్టెంట్గా ఏడుపులు అయిపోయాయి అనమాట. బట్ హీ వాజ్ ప్రెటీ మచ్ హ్యాపీ. వాళ్ళు ఏంటంటే ఇంట్లో ముందు నుంచి ఐఆర్ఎస్ అనేవారు. లైక్ వాళ్ళకి ఐఆర్ఎస్ఏ కావాలి ఎందుకంటే ఐఏఎస్ అయితే నేను ముందు భయపెట్టేవాడిని అనమాట. ఐఏఎస్ అయితే ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు, ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతాం, ఆంధ్ర వస్తుందని లేదు, ఇంతకు ముందులా లేదు, అది ఇది అని. ఇప్పుడు నుంచి ఇంకా సివియర్ అయిపోయింది అది. బట్ వాళ్ళు ఏంటంటే ఐఆర్ఎస్ అయితే మా దగ్గరే ఉంటావు కదా అని దీంట్లో ఒక ఐఆర్ఎస్ అనేవారు అనమాట. నేను అప్పుడు యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. ఇంత కష్టపడి ఇంత చదివినప్పుడు వై షుడ్ ఐ నాట్ ఎయిమ్ ఫర్ ద బెస్ట్ పొజిషన్ అని అలాగా. బట్ ఇప్పుడు నాకు కూడా మళ్ళీ చేయాలా, మళ్ళీ చదవాలా ఇదంతా అనే ఇది ఉంది. ఇంకా డిసైడ్ అవ్వలేదు, చూడాలి మరి ఇంకా 1 yearలో. ఓకే, సో ఈ ఫేజ్ని ఎంజాయ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ దాని గురించి ఇంకొంచెం బ్రేక్ తీసుకొని ఆలోచిద్దామని అనుకుంటున్నారు. బట్ యా, హ్యాపీ టు టాక్ టు యూ. అండ్ ఎండ్ ఆఫ్ ద డే అంటే మీ స్టోరీ అంతా తెలిసినప్పుడు అంటే డెఫినెట్లీ ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తే ఎంత కూల్గా చెప్తున్నారు, ఎంత ఈ బ్యాడ్ ఫేజెస్ అన్నీ కూడా ఎలా మీరు ఫేస్ చేశారని. బట్ మేబీ ఆ స్ట్రెంగ్త్ మీ లోపల ఉంది అండ్ మీ మదర్ ఆ స్ట్రెంగ్త్ మీకు ఆల్రెడీ ఇచ్చేసి వెళ్ళారు కాబట్టి దట్స్ అ రియలీ అంటే బ్లెస్సింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోప్ఫుల్లీ మీకు ఐఆర్ఎస్ వచ్చి నెక్స్ట్ అటెంప్ట్లో మీరు ఒకవేళ అనుకుంటే ఐఏఎస్ కూడా రావాలని తప్పకుండా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.